పిల్లవాడి యొక్క మార్కులను ప్రభావితం చేసే గొప్ప ఫ్యాక్టర్ స్వీయ రచన, సృజనాత్మకత. ఆ రెండు కలిపి ఉన్న అంశమే వ్యక్తీకరణ, సృజనాత్మకత. దీంట్లో మనం ఇప్పుడు కేవలం స్వీయ రచన గురించి మాత్రమే మాట్లాడతాం. స్వీయ రచన అన్నప్పుడు స్వీయ అంటే సొంతంగా, రచన అంటే రాసింది, రాయడము అనే అర్థంలో మనం వ్యవహరించుకుంటూ వస్తున్నాం. పిల్లలు సొంతంగా రాయాలి. ఏమి రాయాలి? పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగినప్పుడు దాన్ని ఆలోచించి రాయాలి. తనదైనటువంటి శైలిలో రాయాలి. అర్థమైనటువంటి విధానాన్ని రాయాలి. ప్రశ్నకు తగిన విధంగా రాయాలి. సరైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి రాయాలి. క్రమపద్ధతిలో రాయాలి. పేరాలుగా రాయాలి. ఇది రాయాలి అన్నప్పుడు పాఠ్యపుస్తకం ఎట్లా దోహదం చేస్తుంది అని ఆలోచిస్తే, పిల్లలు మీకు తరగతి గదిలో స్వీయ రచనలో వ్యాసరూప సమాధాన ప్రశ్న సందర్భంలో మీ ఉపాధ్యాయులు ప్రశ్నను నల్లబెల్ల మీద ప్రకటిస్తాడు. లేదా మిమ్మల్ని ఆ పేజీ తీయండి, ఆ ప్రశ్న చదవండి అని అంటారు. అప్పుడు మీరు తప్పనిసరిగా ప్రశ్నను చదవండి. మొదట ఆ చదివినటువంటి ప్రశ్నను మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి? అసలు ప్రశ్న స్వభావం ఏమిటి? తెలియజేయమంటున్నాడా, వివరించమంటున్నాడా, విశ్లేషించమంటున్నాడా, సమర్థించమంటున్నాడా, లేకపోతే మీరుంటే ఏం జరిగేది అంటున్నాడా, సమర్థిస్తూ మాట్లాడమంటున్నాడా? ఆ క్వశ్చన్ ట్యాగ్ ద్వారా ఆ ప్రశ్నను ఎట్లా జవాబు రాయాలనేది మీరు కొంత ఆలోచన జరగాలి. అంటే మొదటి అంశం ప్రశ్నను చదవడం, రెండవది ప్రశ్న గురించి ఆలోచించడం. ఆ తర్వాత మనకు ప్రధానంగా ఉపాధ్యాయులు తరగతి గదిలో ఒక చర్చ నిర్వహిస్తారు. ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్న తరగతి గది నిర్వహణలో ఆ చర్చ నిర్వహించినప్పుడు మీరు చురుగ్గా పాల్గొనాలి. దాంట్లో అవసరమైనటువంటి మైండ్ మ్యాపింగ్, మేధామథనం అంటున్నాం. ఆ మేధామథనం జరుగుతున్నప్పుడు మీకు ఆ ప్రశ్నకు రిలేటెడ్గా ఉన్నటువంటి సమాధానం పూర్తిగా చెప్పకుండా ఒక పదం చెప్పినా సరే ఆ పదం ద్వారా ఒక వాక్యాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి ఆ మేధామథనంలో మీరు పాల్గొనాలి నాన్న, తప్పకుండా. ఎవరో ఇద్దరు ముగ్గురు చదువుకున్న పిల్లలు చెప్తున్నారు కదా, ముందు వరుసలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా, వెనకున్న వాళ్ళు చెప్తున్నారు కదా అని కాదు. నేను నా వంతుగా 1-2 పదాలైనా సరే ఇవాళ ఆ ప్రశ్నకు సంబంధించి చెబుతానా అని రోజు అనుకోవాలి. అట్లా ఆ చర్చలో మీరు పాల్గొనాలి. ఆ తర్వాత బోర్డు మీద రాసినటువంటి ఆ పదాల ఆధారంగా ఒక్కొక్క వాక్యం ఉపాధ్యాయులు చెప్పిస్తారు. అప్పుడు మీరు చురుగ్గా నేను ఒక వాక్యం చెప్తా సార్, నేను చెప్తా అని అడగగలగాలి మీ ఉపాధ్యాయుల్ని. అప్పుడు మీరు క్రియాశీలకమైనటువంటి విద్యార్థుల కింద లెక్కనన్నా. అంటే బోర్డు మీద రాసినటువంటి పదం, ఈ ప్రశ్న ఉన్నటువంటి అంశం, ఆ పాఠ్యాంశం మీకు ఎట్లాగో గుర్తులోనే ఉంటుంది. కాబట్టి ఆ పదంతో పాఠానికి తగినటువంటి, ప్రశ్నకు తగినటువంటి వాక్యాన్ని మీరు తయారు చేసి చెప్పాలి. అక్కడ చురుగ్గా పాల్గొనాలి.